హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు మనం డైలీ రొటీన్ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు కన్వర్సేషన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ వన్, అది చాలా ఖరీదైనది. అది చాలా ఖరీదైనది. ఇన్ ఇంగ్లీష్, దట్స్ టూ ఎక్స్పెన్సివ్. దట్స్ టూ ఎక్స్పెన్సివ్. టూ అంటే చాలా, ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనది. సో దట్స్ టూ ఎక్స్పెన్సివ్. అది చాలా ఖరీదైనది. నెక్స్ట్, మీ సీటు బెల్టును పెట్టుకోండి. మీ సీట్ బెల్టును పెట్టుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ అంటే కట్టుకోవడం, బిగించడం, పెట్టుకోవడం అంటే మీనింగ్స్ వస్తాయండి. సో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. మీ సీట్ బెల్ట్ని పెట్టుకోండి. నెక్స్ట్, దయచేసి మాట్లాడటం ఆపండి. దయచేసి మాట్లాడటం ఆపండి అనడాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ స్టాప్ టాకింగ్. ప్లీజ్ స్టాప్ టాకింగ్. స్టాప్ అంటే ఆపడం, టాకింగ్ అంటే మాట్లాడడం. సో ప్లీజ్ స్టాప్ టాకింగ్. దయచేసి మాట్లాడటం ఆపండి. నెక్స్ట్, గట్టిగా ఊపిరి తీసుకో. గట్టిగా ఊపిరి తీసుకో అనడాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ డీప్ బ్రీత్. టేక్ ఏ డీప్ బ్రీత్. టేక్ అంటే తీసుకోవడం, డీప్ అంటే గట్టిగా, బ్రీత్ అంటే ఊపిరి. సో టేక్ ఏ డీప్ బ్రీత్. గట్టిగా ఊపిరి తీసుకో. నెక్స్ట్, వేరే ఏదైనా ప్రయత్నించండి. వేరే ఏదైనా ప్రయత్నించండి. ఇన్ ఇంగ్లీష్, ట్రై సంథింగ్ డిఫరెంట్. ట్రై అంటే ప్రయత్నించడం, సంథింగ్ అంటే ఏదైనా, డిఫరెంట్ అంటే వేరేగా, అంటే సెపరేట్గా. లైక్ ట్రై సంథింగ్ డిఫరెంట్. వేరే ఏదైనా ప్రయత్నించండి. నెక్స్ట్, వదులుకోవద్దు. వదులుకోవద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. గివ్ అప్ అంటే వదులుకోవడం. సో డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు. నెక్స్ట్, మీ పట్ల అపారమైన గౌరవం లేదా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ. హ్యూజ్ అంటే చాలా లేదా అపారమైన, రెస్పెక్ట్ అంటే గౌరవం. సో హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నెక్స్ట్, నేను తర్వాత అందుబాటులో ఉంటాను. నేను తర్వాత అందుబాటులో ఉంటాను లేదా నేను మీకు తర్వాత దొరుకుతాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ అవైలబుల్ లేటర్ ఆన్. ఐఎమ్ అవైలబుల్ లేటర్ ఆన్. అవైలబుల్ అంటే అందుబాటులో, లేటర్ అంటే తర్వాత. సో ఐఎమ్ అవైలబుల్ లేటర్ ఆన్. నేను మీకు తర్వాత దొరుకుతాను లేదా నేను మీకు అందుబాటులో తర్వాత ఉంటాను. నెక్స్ట్, మీరు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. మీరు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు అనడాన్ని ఇంగ్లీష్లో యు లుక్ టోటల్లీ డిఫరెంట్. యు లుక్ టోటల్లీ డిఫరెంట్. లుక్ అంటే కనిపించడం, టోటల్లీ అంటే పూర్తిగా, డిఫరెంట్ అంటే భిన్నంగా. సో యు లుక్ టోటల్లీ డిఫరెంట్. మీరు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. నెక్స్ట్, నేను దీన్ని భరించలేను లేదా నేను దీన్ని భరించలేకపోతున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ కాంట్ కోప్ విత్ దిస్. ఐ కాంట్ కోప్ విత్ దిస్. కోప్ అంటే భరించడం, విత్ దిస్ అంటే దీన్ని. సో ఐ కాంట్ కోప్ విత్ దిస్. నేను దీన్ని భరించలేను. నెక్స్ట్, నేను ఆలోచించడానికి కొంత సమయం కావాలి. నేను ఆలోచించడానికి కొంత సమయం కావాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. నీడ్ అంటే అవసరం, సమ్ టైమ్ అంటే కొంత సమయం, థింక్ అంటే ఆలోచించడం. సో ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. నేను ఆలోచించడానికి కొంత సమయం కావాలి. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. నెక్స్ట్, నిన్ను ఎలా నమ్మేది. నిన్ను ఎలా నమ్మేది లేదా నిన్ను ఎంత నమ్మాలి అనడాన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. ట్రస్ట్ అంటే నమ్మకం. సో హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. నేను నిన్ను ఎలా నమ్మేది. నెక్స్ట్, మీరు ఎలా స్థిరపడుతున్నారు. మీరు ఎలా స్థిరపడుతున్నారు అనడాన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ సెటిలింగ్ ఇన్. హౌ ఆర్ యూ సెటిలింగ్ ఇన్. సెటిలింగ్ అంటే స్థిరపడటం. సో హౌ ఆర్ యూ సెటిలింగ్ ఇన్. మీరు ఎలా స్థిరపడుతున్నారు. హౌ ఆర్ యూ. మీరు ఎలా సెటిలింగ్ ఇన్, స్థిరపడుతున్నారు. నెక్స్ట్, నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి అనడాన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు బారో సమ్ మనీ. ఐ నీడ్ టు బారో సమ్ మనీ. బారో అంటే
అప్పు, సమ్ మనీ అంటే కొంత డబ్బు, నీడ్ అంటే అవసరం. సో ఐ నీడ్ టు బారో సమ్ మనీ, నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. నెక్స్ట్ ఆలస్యంగా ఉండకండి. ఆలస్యంగా ఉండకండి అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ స్టే అప్ టూ లేట్, అక్కడ మీరు ఆలస్యంగా ఉండకండి అనడాన్ని ఇంగ్లీష్ దాన్ని డోంట్ స్టే అప్ టూ లేట్. స్టే అంటే ఉండడం. నెక్స్ట్ దయచేసి క్షమించమని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ బెగ్ యువర్ పార్డన్ ప్లీజ్. ఐ బెగ్ యువర్ పార్డన్ ప్లీజ్. బెగ్ అంటే అడుక్కోవడం, వేడుకోవడం. పార్డన్ అంటే క్షమాపణ. సో ఐ బెగ్ యువర్ పార్డన్ ప్లీజ్, దయచేసి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నెక్స్ట్ ఎంత అవమానకరం. ఎంత అవమానకరం అనడాన్ని ఇంగ్లీష్లో హౌ డిస్గ్రేస్ఫుల్. హౌ డిస్గ్రేస్ఫుల్. డిస్గ్రేస్ఫుల్ అంటే అవమానం. సో హౌ డిస్గ్రేస్ఫుల్, ఎంత అవమానకరం. నెక్స్ట్ క్షమించండి, నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను. నన్ను క్షమించండి, నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను అనడాన్ని ఐఎమ్ సారీ, ఐ కాంట్ అసిస్ట్ యూ. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి, ఐ కాంట్ అసిస్ట్ యూ. అసిస్ట్ అంటే సహాయం, నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను. నెక్స్ట్ నాకు వేరే దారి లేదు, నాకు ఇలా చేయడానికి వేరే మార్గం కనిపించలేదు అనడాన్ని ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. ఐ హ్యావ్ నో అదర్ చాయిస్, నాకు ఎటువంటి దారి లేదు లేదా నాకు వేరే దారి లేదు. ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. నెక్స్ట్ అతను దివాలా తీశాడు. అతను దివాలా తీశాడు అనడాన్ని ఇంగ్లీష్లో హీ బికెమ్ బ్యాంక్రప్ట్. హీ బికెమ్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే దివాలా, బికేమ్ అంటే తీయడం. సో హీ బికెమ్ బ్యాంక్రప్ట్, అతను దివాలా తీశాడు. సో చూసారు కదండి, మనం డైలీ లైఫ్లో ఇటువంటి కన్వర్సేషన్స్ అనేవి తెలుగులో చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కదండి. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ click on the bell icon. Thank you so much.